ఆహా రేయ్ వాసన అదిరిపోతుంది. ఈ రోజు పట్టు పట్టాల్సిందే. అంతగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దున నుంచి పచ్చ మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే లరా ఏంటి రారా రే పాపం వాడిని కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడటం మానేసావు? ఇదరా అక్కడి నుంచి నన్ను పిలిచింది. అసలు నేను అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంతర్చడి పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి. టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడడానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వెళ్ళలేదురా. వినాలయ్యా. ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా, ప్రమిళాతో సినిమాలు చూడటం కాదు. నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా. సినిమా చూసి కచ్చెత్తాలే. అనయా వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుంటారే. రేయ్ అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలను. ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా? పెద్ద ఇంగ్లీష్ సినిమా. మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమరుతులను ఎప్పుడో తీశారు. దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నావు. అబ్బే అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతేనంటావా? అయ్యో 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 భోజనం రెడీ, రండి. వస్తున్నాడు వదరా. ఏం బాబు వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటి అంతా? ఇవ్వను. 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా. 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో 5 రూపాయల కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిట్రా ఏమిటి గోలా? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. ఒరే నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. దొందుకు దొందే ఎంత అనేది కదా. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే ఏమిటిలా వచ్చావు? ఏమిటి ముందు మాట్లాడుకోలేదురా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం? పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ? బామ్మ, ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గాళ్ళ సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు. పెద్దవాడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కొనిస్తాను మొక్కుందంట. ముక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ అదంతసేపా? నన్ను వదిలిండ్రా, హ్యాపీగా పేకాడుకుంటాను. నన్ను వదిలిండ్రా రే, వదిలిండ్రా రే. నాకు వద్దురా రే, నాకు అది కష్టాలు రే, వద్దురా రే, వదిలిండ్రా. నిమజ్జనోత్సవ సభ పాలకొల్. తుకారాం ఇలారా. ఏంటండి? ఈ చుట్టుపక్కల్లో నీకు తెలిసిన అనాథాశ్రమం ఏదైనా ఉందా? ఏమిటి, అనాథాశ్రమంలో చేరుతున్నారా? ఎందుకు? ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా కొట్టారా? అబ్బా అందుకు కాదయ్యా, రోజా మా ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసుగా.
వాళ్ళ అమ్మా నాన్న బతుకున్నంత కాలం సిలోన్ నుంచి డబ్బులు పంపించేవారు. మరి వాళ్ళిద్దరూ పోయినప్పటి నుంచి పాపం 2 నెలలుగా ఇంటెద్దు కూడా కట్టలేకపోతుంది. ఆ అమ్మాయిని నేను మాత్రం ఎంతకాలం పోషించగలను చెప్పు. అందుకని ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో చేరుస్తే సాటి అనాథల మధ్య తను కూడా ఒక అనాథగా కలిసిపోయి ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? ఆహా, ఎంత దయామేలు సార్. తమరి ఉత్తమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు కషాయీకరణకి నిజంగా పెట్టాల్సిందే సార్. ఏమిటి నమస్కారమా? కాదు, పచ్చగడ్డి. వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది. బస్సు వెళ్ళిపోతుంది. ఆ, నగరహాల్లో వెళ్ళిపోండి రా. వెళ్ళు, వెళ్ళు. బస్సు. ఎవడు దున్నపోతు అమ్మా. అమ్మో, వీణ ప్రింటు పడి పడే. అమ్మా మంగమ్మ, చెప్పమ్మా, వాడి తల్లి తప్పు చేసిందా, నువ్వు తప్పు చేశావు? ఎంత మాట అన్నావురా? ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు, భూమి ఎందుకు బద్దలు కాలేదు, కొండలెందుకు పిండి కాలేదు? నువ్వు పతివ్రతవు కాదేమో. కన్న కొడుకే శీలాన్ని శంకించిన తర్వాత నేనింకా బ్రతికే ఉన్నానా? భగవంతుడా! ట్రాజడీ సీన్లొద్దు, విషయం చెప్పు. బాబు, అమ్మా, నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను, పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను, కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాడు కొండ పుత్రుడా, నేను కొండ పుత్రుడా? చెప్పమ్మా. చెప్తాను బాబు, చెప్తాను. నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్ లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని. ఏ పతి? అశ్వదళపతి. అబ్బో, పెద్ద పోస్టేనే. నల్లగా గౌడగేదెలాగా నిగనిగలాడేవాడు. ఆయన భార్య గంగమ్మ నిండి చూలాలు, కనటానికి పుట్టింటికెళ్ళింది. ఆయనకి జబ్బు చేసింది. నేను పరిచర్యలు చేస్తున్నాను. ఓ రోజు స్నానం చేయిస్తుంటే తుండుగుడ్డ నేల పడింది. అంతే, నువ్వు నా కడుపును పడ్డావు. నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు. నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే ఛీ, పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నిర్దాక్షిణ్యంగా నా చుట్టు పట్టి బయటికి ఇంటేశాడు. అప్పుడు ఊడిపోయింది ముడి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏనాటికైనా నీ కొడుకేనని నీ నోటితోనే ఒప్పిస్తాను. అంతవరకు ఈ వెంట్రుకల ముడి వెయ్యనని మంగమ్మ శపథం చేశాన్రా. అమ్మా మంగమ్మ, నీ శపథం నేను నెరవేరుస్తానమ్మా. నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా, నాన్న చేత అత్త రాయిస్తానమ్మా. పేలు తీయిస్తా, కుక్కిస్తా. ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా. ఇదే నా శపథం. తెలుగు